ఓకేనండి. ఒక ఫంక్షనల్ కన్సల్టెంట్గా యూజర్స్ దగ్గర నార్మల్గా మనం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ మనం ఎలా చేస్తామో అబాపర్ కూడా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అడుగుతూ ఉంటాడండి. ఇంప్లిమెంటేషన్ రోల్అవుట్ ప్రాజెక్ట్లో ఎన్ని రిపోర్ట్స్ కావాలి మీకని యూజర్ చెప్తాడు మనకి, నాకు ఇలా ఒక 10 రిపోర్ట్స్ కావాలి ఈ సిస్టంలోని. కావాలనుకున్నప్పుడు యూజరు ఒక ఎక్సెల్ షీట్లో మెన్షన్ చేసేయమంటాడు. చేసి ఇచ్చాక యూజర్ ఏదైతే ఇచ్చాడో అవి మనం సిస్టంలో చెక్ చేసుకుంటూ ఉంటామండి. ఈ రిపోర్ట్స్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయా లేవా. సో మేబీ ఒక 10 రిపోర్ట్స్లో ఒక 6 రిపోర్ట్స్ అవైలబిలిటీ ఉన్నాయి, ఆల్రెడీ 4 రిపోర్ట్స్ అవైలబిలిటీ లేవు. అప్పుడు ఏ రిపోర్ట్స్ లేవు, పర్చేసింగ్ రిపోర్టా, మెటీరియల్ రిపోర్టా, ప్రొక్యూర్మెంటా, ఇన్వెంటరీ రిపోర్టా, ఏ రిపోర్ట్స్ అవైలబిలిటీ లేవు. అప్పుడు దానికి సంబంధించిన టేబుల్ ఫీల్డ్స్ని బేస్ చేసుకుని మనం ఎస్ఏపి ప్రాజెక్ట్లో ఎఫ్ఎస్జిడి కోసం అబాపర్ ఏం చేస్తాడంటే ఫంక్షనల్ కన్సల్టెంట్లో ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఇమ్మంటాడండి. దాన్నే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అంటాడు. ఈ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ బేసికల్లీ చూడండి, మెయిన్లీ ప్రిపేర్డ్ ఇన్ ద పర్పస్ ఆఫ్ డెవలపింగ్ ద న్యూ రిపోర్ట్స్. ఫంక్షనల్ స్పెక్ అనేది వెన్ ఎస్ఏపి స్టాండర్డ్ రిపోర్ట్ నాట్ అచీవ్ ద క్లయింట్ పర్పస్ using the ABAP program need to be give the details to the tables, fields and logic how to pick up the value of the report. మీరు ఒక పర్చేసింగ్ రిపోర్ట్ కావాలి, ఏ టేబుల్స్ సూట్ కావాలి, ఆ టేబుల్స్ పర్చేసింగ్ రిలేటెడ్ టేబుల్స్ అన్నీ ఇచ్చానండి. ఒక ఎస్సీ లెవెల్లోకి వెళ్ళి ఆ పర్చేసింగ్ టేబుల్ అండర్ ఫీల్డ్స్ క్లయింట్ ఏ రిపోర్ట్స్ ఎక్స్ చేస్తున్నాడో డిస్క్రిప్షన్, సీరియల్ నెంబర్, క్వాంటిటీ, ప్రైస్, ఐఎన్ఆర్ అలా కంటెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఏ టేబుల్ ఫీల్డ్లో సూట్ అవుతాయో మీరు ఇలా ఒక ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ తయారు చేయాలి. ఒక పర్చేసింగ్ అనుకోండి, డిఫైన్ ఏ టేబుల్, పర్టికులర్ టేబుల్ విత్ కంటైన్స్ ద పర్చేసింగ్ అండ్ పర్చేసింగ్ గ్రూప్ అని ఇలా రాసుకోవాలండి. ఇలా ఒక డాక్యుమెంట్ని తయారు చేయాలి. మనం డాక్యుమెంట్ని తయారు చేసి ఒక ఎక్సెల్ షీట్లో టేబుల్ ఫీల్డ్స్ ఇప్పుడు పర్చేసింగ్ టేబుల్ ఉందనుకోండి, ఎస్సీ లెవెల్లోకి వెళ్ళి మనం ఎస్సీ లెవెల్లోకి వెళ్ళి ఇక్కడ నార్మల్గా మారా టేబుల్ అనుకోండి, మెటీరియల్ మాస్టర్ టేబుల్ అనుకోండి, ఇప్పుడు మారా మెటీరియల్ రిపోర్ట్ అనుకోండి. ఈ టేబుల్లో ఇప్పుడు మనకి నార్మల్గా ఇండస్ట్రీ సెక్టర్ కావాలి అక్కడ ఒక రిపోర్ట్లో, అప్పుడు ఈ ఫీల్డ్ మారా ఈ ఫీల్డ్ తీసుకుని అలా డాష్ ఒక డాక్యుమెంట్ రూపంలో క్లయింట్కి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మెన్షన్ చేసి ఇస్తామండి. ఆ రిపోర్ట్ రిలేటెడ్ ఏ టేబుల్ ఏ ఫీల్డ్ సూట్ అవుతుందో మనం మెన్షన్ చేస్తే అబాపర్ బేస్డ్ ఆన్ ద టేబుల్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ అబాపర్ విల్ క్రియేట్ ఫంక్షనల్ స్పెక్ డాక్యుమెంట్. అంటే అబాపర్ ఒక స్మాల్ డాక్యుమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాడండి కన్సల్టెంట్ నుంచి. అబాపర్కి టేబుల్స్ ఫీల్డ్స్ తెలుస్తాయి, బట్ అయితే రియల్ టైంలో ఈ యొక్క కన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్స్ ప్రాసెస్కి ఉపయోగపడతాయో ఆ ప్రాసెస్ రిలేటెడ్ టేబుల్ ఫీల్డ్స్ని ఒక డాక్యుమెంట్ రూపంలో చేసిమ్మంటాడండి. అదే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్, ఎఫ్ఎస్జి అండి ఫంక్షనల్ స్పెసిఫికేషన్. ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అండి ఐడాక్ అనేది ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అండి. అది ఐడాక్ అనేది యూజ్ చేస్తే కనుక డేటాను నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీకి యూజ్ చేస్తే ఐడాక్ యూజ్ చేస్తారు. యూట్యూబ్లో ఇంకా క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్, డేటా మైగ్రేషన్ అండి. డేటా మైగ్రేట్ ఒక నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఏఎల్ఈ ద్వారా కానీ, ఐడాక్ ద్వారా కానీ, ఆర్ఎఫ్సి ద్వారా కానీ, బ్యాడీ ద్వారా కానీ, మ్యాట్మాస్ ద్వారా కానీ, మెటీరియల్ మాస్టర్ మ్యాట్మాస్ ద్వారా కానీ, ఇవన్నీ కూడా క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్ అండి. అబాప్ వాళ్ళు చూసుకుంటారు జనరల్గా. ఏ విధమైన ఫంక్షనల్ సైడ్ బిజినెస్ ప్రాసెస్ అయితే అడిగితే తప్ప టెక్నికల్ అసలు మీరు ప్రాజెక్ట్లో ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్గా జాబ్ చేస్తున్నప్పుడు టెక్నికల్గా ఇంత కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వరండి. ఈవెన్ ఎల్ఎస్ఎండబ్ల్యూ ఫంక్షనల్ కన్సల్టెంట్ చేస్తారు చాలామంది అంటారు. ఎప్పుడండి అది ఒక డెవలప్మెంట్ సర్వర్లో ఒక 10 మెటీరియల్ మాస్టర్ని అప్లోడ్ చేసుకోవాలంటే ఓన్ చేసుకుంటాడు. అవి 14 స్టెప్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్ కూడా మీరు ఇచ్చానండి. ఎల్ఎస్ఎండబ్ల్యూ స్టెప్స్ ఉంటాయండి, అదే డాక్యుమెంట్ ఇచ్చాను చూసుకోండి, డాక్యుమెంట్లో ఉంటుందండి ఎల్ఎస్ఎండబ్ల్యూ స్టెప్స్. అది చేసుకోవాలంటే ఎక్స్పీరియన్స్ వచ్చి చేసుకుంటారు. అసలు ఏ మాస్టర్ డేటా అయినా బీడీసీ కానీ ఎల్ఎస్ఎండబ్ల్యూ కానీ ఎల్టీఎంసీ లైసెన్స్ లేని సర్వర్స్లో ఓపెన్ అవ్వండి, మనకి ఎల్టీఎంసీలో ఓపెన్ అవ్వండి. సో ఐడాక్ అంటే ఇంటర్మీడియట్ డాక్యుమెంట్, నాన్ ఎస్ఏపీ డేటాని ఎస్ఏపీ ట్రాన్స్ఫర్ ఐడాక్ ద్వారా కానీ ఏఎల్యూ కానీ బ్యాపీ ద్వారా చేసుకుంటారు, అంతేనండి అది. 2 ఫియోర్ అప్లికేషన్స్ అండి. ఇప్పుడు ఫియోర్ అప్లికేషన్ అనేది ఇక్కడ ఫియోర్ అప్లికేషన్ మనకి ప్రాజెక్ట్లోకి వెళ్ళాక రోల్స్ అసైన్ చేస్తారండి. మీకు ఎంఎం కన్సల్టెంట్ అనుకోండి, మీకు డెవలప్మెంట్ క్వాలిటీ ప్రొడక్షన్లో రోల్స్ యూజర్ ఐడీస్ మీకు ఇస్తాడు. ఆ యూజర్ ఐడీలో మీ ఎంఎం రిలేటెడ్ ఫియోరీ ఓపెన్ చేస్తేనే ఫియోర్ అప్లికేషన్ ఓపెన్ అవుద్దండి. సపోజ్ ఇక్కడ ఇది మీ ఫియోరీ అందరూ కూడా హోస్ట్ ఫైల్ ఇచ్చుకుంటేనే ఫియోరీ కనెక్ట్ అవుద్దండి. సపోజ్ ట్రైనింగ్లో యూజర్కి ఎలాగైతే మనం ఇక్కడ చేస్తున్నామో ఈజీ యాక్సెస్లో
ఒక యూజర్ ఫియోరీలో కూడా చేసుకోవచ్చండి. మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసుకోవచ్చు, పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ చేసుకోవచ్చు, వెండర్ ఈజ్ బిజినెస్ పార్ట్నర్ చేసుకోవచ్చు, తర్వాత పర్చేజ్ రిక్వెషన్, పర్చేజ్ ఆర్డర్. కానీ రోల్స్ ఉండాలండి సిస్టంలో. కానీ దీంట్లో మెటీరియల్ మాస్టర్ క్రియేట్ అవుద్ది, నేను చూపెడతాను మెటీరియల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలి. ఈవెన్ సేమ్ ఈజీ యాక్సెస్లో ఏ స్క్రీన్స్ ఉంటాయి అదే స్క్రీన్స్ ఉంటాయి, బట్ యూజర్ ఫ్రెండ్లీ. సర్వర్ కనెక్ట్ చేసుకోకుండానే యూజరు ఫియోరీ అప్లికేషన్ని ఓపెన్ చేసుకోవచ్చండి. అది యూఆర్ఎల్తో ఓపెన్ చేసుకోవచ్చండి. 1 సెకండ్. ఇంకా చూడండి, ఇక్కడ అప్లికేషన్ హోస్ట్ ఫైల్ ఉంటేనే ఓపెన్ అవుద్దండి. నా యూజర్ ఐడి ఎంటర్ చేస్తున్నానండి. పాస్వర్డ్ ఎంటర్ చేశానండి. స్లో ఉంటుందండి, లైసెన్స్ లేని ఎవరికైనా స్లో. S4 అనే సిస్టంలో ఫియోరీ అప్లికేషన్ స్లోగా ఓపెన్ అవుతాయి. ఈ స్క్రీన్ వస్తుందండి. ఫియోరీ అప్లికేషను ఎలా రన్ చేసుకోవాలి, ఫిల్టరింగ్ అంటారండి. ఎప్పుడైతే యూజర్ ఐడికి మీకు ఇవన్నీ అసైన్ చేస్తారో ఈ ఫియోరీ రోల్స్, మీ అనుకోండి, ఇక్కడ అన్ని మాడ్యూల్స్ మీద ఫియోరీ, మీ యూజర్ ఐడి నేను కాపీ చేసి ఇచ్చింది అన్ని మాడ్యూల్స్ ఫియోరీ, కానీ అన్నీ ఉండవండి, కొన్ని ఓపెన్ అవుతాయి అన్ని మాడ్యూల్స్లో కూడా. మీకు బేసిస్ కన్సల్టెంట్ ఫియోరీలో మీ రోల్స్ అన్ని అసైన్ చేస్తే ఈ సైడు వచ్చేస్తాయండి. మెటీరియల్ మాస్టర్, బిజినెస్ పార్ట్నర్, పర్చేజ్ ఇన్ఫో రికార్డ్. అదే క్లిక్ చేసుకుని చేసుకోవచ్చు, కానీ ఇక్కడ అన్నీ ఉంటాయండి, కానీ అన్ని థింగ్స్ ఓపెన్ అవ్వవు. సో ఇక్కడ మెటీరియల్ మాస్టర్ ఓపెన్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ సెర్చ్ అని ఉంటుందండి. MM01 ఎంటర్ చేయండి. MM01 మెటీరియల్ మాస్టర్ క్రియేషన్. సో ఇంకోనండి, మెటీరియల్ మాస్టర్ ఓపెన్ అయిందండి. ఇప్పుడు నేను సేమ్ మీకు చెప్పినట్టే మెటీరియల్ మాస్టర్ అక్కడ ఈజీ యాక్సెస్లో ఎలా చేశానండి, కోక్ ఫుడ్ అండ్ బెవరేజెస్ సేమ్ అక్కడ ఎలా చేసుకుంటారో ఇక్కడ కూడా అలాగే చేసుకుంటారండి. సో రా మెటీరియల్ ఫర్ కోక్ అండి సెలెక్ట్ చేశానండి. సేమ్ మీకు అక్కడ కూడా ఈజీ యాక్సెస్లో సేమ్ స్క్రీన్ అండి. ఈజీ యాక్సెస్లో కూడా MM01లోకి వెళ్తానండి. ఇక్కడ ఏదైతే ఎంటర్ చేసామో సేమ్ ఇది కూడా అంతేనండి. మెటీరియల్ మాస్టర్ ఇక్కడ ఇండస్ట్రీ సెలెక్ట్ చేసాం, ఇక్కడ కూడా అంతే. కానీ ఫియోరీ ఎలా ఆపరేట్ చేసుకోవాలో ఒకసారి చూపెడుతున్నాను. ఒక మాస్టర్ డేటా, బేసిక్ డేటా టు పర్చేజింగ్, అకౌంటింగ్. సో అకౌంటింగ్ సెలెక్ట్ చేసుకుందాం, ఎంటర్. సార్ ఇప్పుడు ఓపెన్ అయింది సార్. ఇది కంపెనీ కోడ్ కోక్ COK1. సో ప్లాంట్ వచ్చి CPP. ECCకి S4 ప్లాంట్ ఒక్కటి అడుగుతుంది. ECC అయితే ఇక్కడ S4లో కంపెనీ కూడా ప్లాంట్ కూడా అడుగుతుంది. ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ నేను కోక్ 2 లీటర్స్ బాటిల్, సపోజ్ 2 లీటర్, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఈచ్, మెటీరియల్ గ్రూప్, రా మెటీరియల్ గ్రూప్. సేమ్ నేను ECCలో ఎలా ఎంటర్ చేశానో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఎంటర్ చేసుకుంటారు. సేమ్ స్క్రీన్ మారుతుంది అంతే అండి. యూజర్ ఫ్రెండ్లీగా ఇది క్రోమ్లో ఓపెన్ చేసుకోవాలండి ఫియోరీ అప్లికేషన్, మిగతా దాంట్లో ఓపెన్ అవుదండి. రా మెటీరియల్ LG01. సో తర్వాత నెక్స్ట్ వచ్చి స్క్రీన్ స్క్రోల్ చేస్తున్నానండి. ఇక్కడ పర్చేజింగ్ ఉంటుంది కదా మంది, అంటే పర్చేజింగ్ సెలెక్ట్ చేసుకుంటే పర్చేజింగ్ కూడా వస్తుందండి. ఇక్కడ మనం సేల్స్ ఆర్గనైజేషన్ అంటే పర్చేజింగ్ అండి. ఇక్కడ పర్చేజింగ్ గ్రూప్, మనం చేసిన పర్చేజింగ్ గ్రూప్ నేను సేమ్ అక్కడ కూడా అలాగే ఇచ్చానండి. కోక్ పర్చేజింగ్ గ్రూప్, పర్చేజింగ్ వాల్యుయేషన్కి కోక్ పర్చేజింగ్ వాల్యుయేషన్కి వస్తుందండి. ఇక్కడ C సిరీస్లో ఉంటుంది. ఫైన్. నెక్స్ట్ వచ్చి పర్చేజింగ్ ప్రాసెసింగ్ టైం GR మేబీ 2 hour మినిమం 1 or 2 days ప్రాసెసింగ్ టైం. తర్వాత నెక్స్ట్ వచ్చి కాస్ట్ అకౌంటింగ్ అండి. అకౌంటింగ్లో ఇక్కడ మనం ఇది వార్నింగ్ మెసేజ్ కింద చూసుకోండి, ఎల్లో అంటే వార్నింగ్, అది ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ వాల్యుయేషన్ క్లాస్ ఇది మనం చేసుకున్నాం. స్టాండర్డ్ ప్రైస్ వచ్చి ఒక కోక్ బాటిల్ వచ్చి 100 రూపీస్ అనుకోండి. స్టాండర్డ్ ప్రైస్ ఇక్కడ మనం చేసుకున్నాం కదా ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో ప్రైస్ అది. సో ఇవన్నీ ఇచ్చుకున్నాక డౌన్ సైడ్ ఉంటుందండి సేవ్ బటన్, సేవ్ చేసుకోవాలండి. డౌన్ సైడ్ అండి.
ఇక్కడ మెటీరియల్ ఈజ్ క్రియేటెడ్. సేమ్ అంతే, ఈసీసీ ఎస్4 సేమ్, బోత్ ఆర్ సేమ్.